సారీ కోసుకుంటాం. ఇప్పుడు ఇవరు కడిగేసి లేతాకు తినేస్తాం. ఇప్పుడు తినేస్తాను అన్నమాట. ఇప్పుడు వేళ ఇంకో స్టోరీ అన్నట్టు. అలా స్టోరీ అంటే ఇది రణపాలాకు. దీని దగ్గర అన్నీ పీకి అబ్బా ఎన్ని మొక్కలు వస్తున్నాయి. ఎవరికైనా ఇవ్వచ్చు. దీన్ని జాగ్రత్తగా పెంచుతున్నాను. వచ్చేస్తుందండి. నేను ఒక మొక్క వేస్తే 100 మొక్కలు వస్తాయంట. అలాగే మాకు కొనలేదు. అలాగే ఎక్కడి నుంచో ఎవరో పీకెత్తేనే తెచ్చింది. మలచ్చి కాదు దుర్గా అలాంటిది లచ్చి తక్కువ అటువంటి. చూడండి ఇది ఎలా వచ్చిందో అలా వస్తాయి అన్నమాట. చుట్టుపక్కల రణపాలాకు. ఇది రణపాలాకు. డిజైన్గా ఉంది చూసారా ఆకు. ఇప్పుడు 2 ఆకులు నేను 2 ఆకుతో బతికించేయచ్చండి దీన్ని. 2 ఆకులు కషాయం తాగుతాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో మన పొట్టలో రణాలంటే గెడ్ల అలాంటివి ఏమి రాకుండా చూస్తుంది. కిడ్నీలో రాళ్ళే కాదు ఇంకా ఏమన్నా గెడ్డలు ఇప్పుడు వస్తున్నాయిగా అందరికీ గెడ్డలు. దాని పేరు కూడా చెప్పకూడదు అసలు. అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఎప్పుడన్నా వారానికో నెలకన్నా ఒక్కసారన్నా తాగొచ్చు. కుండీలో బతుకుతుంది ఇది. అపార్ట్మెంట్లో కూడా వాడచ్చు. ఇది ఆరోగ్య సూత్రాలయే మనం వాడాలి. ఇది ఇన్సులిన్ నాకు అంటాం. ఇది 2 చిన్న కుండీల్లో వేసుకుంటే సరిపోతుంది. 100 మందికి పెడతామేంటి? మన కోసం చిన్న కుండీల్లో వేసుకుని ఆరోగ్య సూత్రం పాటించాలన్నమాట. అన్నిటికీ డాక్టర్ల దగ్గరికి పరిగెడితే అదో రకం. ఇప్పుడు మా జనాలు ఏంటంటే డాక్టర్లే ఏయో టీలంటే ఏయో నీళ్ళంటే ఏయో గడ్డి అంటే ఇట్లకి రెండిట్లకి పరిగెత్తేస్తున్నారు. నెలకి ఇక్కడ 10,000, నెలకి టెస్టులకు మరి ఆడింత తీసుకుంటాడో అక్కడ టెస్ట్లో హాస్పిటల్లో. మరి నీళ్ళు తాగినప్పుడు ఆ టెస్టులు ఎందుకు? అక్కర్లేదు కదా. మందులు అక్కర్లేదని చెబుతారంట. మందులు అక్కర్లేనప్పుడు టెస్టుల కాడికి ఎందుకు వెళ్ళిపోవాలి? అదేదో ఎక్కువైపోయి డబ్బు ఎక్కువైపోయి అన్నీ ఎక్కువైపోయి వెళ్ళటమే. అది ఇంటికాడ ఏం పోయిక ఇది పొన్నగంటి కూర కళ్ళు చూపు. ఇది మొన్నే పొడించేసాను. ఇది ఇప్పుడు పొడి వేసుకుంటాం. ఎంత బాగుందో చూసారా. ఇది కంటికి. నేను చెప్పగలను. నేనే డాక్టర్ని కంటికి. అంటే అది వారానికి 2-3 సార్లు తింటే కళ్ళు మసకని. మరి నాకు కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండానే చదవగలను. ఈ మధ్యన ఏదో అక్షరాలు తక్కువ చదువుతున్నానేమో అని పెట్టాను. కానీ లేకపోతే కళ్ళజోడు లేకుండా అన్నీ బెడ్ లేకపోతే మా నాన్నమ్మ అలాగే నాన్నమ్మ అనుభవం వచ్చినట్టు ఉంది నాకు. అనుభవం రాలేదు కానీ ఇదండి రణపాలాకు విశేషం. ఇప్పుడు కషాయం తాగుతాను కాసు.